హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే ఏఎన్ఐ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి ఆర్మేనియా తర్వాత ఇప్పుడు సౌత్ అమెరికన్ కంట్రీస్ కూడా పినాకా రాకెట్ లాంచర్ సిస్టమ్స్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అలాగే డిఆర్డిఓ పినాకా లాంచర్ కోసం 120 కిలోమీటర్స్ అలాగే 200 కిలోమీటర్స్ రేంజ్తో మరో 2 గైడెడ్ రాకెట్స్ని డెవలప్ చేస్తుంది. డిఆర్డిఓ జిఎంఎల్ఆర్ఎస్కి సిమిలర్గా 75 to 80 కిలోమీటర్స్ రేంజ్తో గైడెడ్ పినాకాని డెవలప్ చేసింది. 200 కిలోమీటర్స్ రేంజ్ రాకెట్తో అమెరికన్ జిఎంఎల్ఆర్ఎస్ ఈఆర్, ఇజ్రాయలీ ఎక్స్ట్రా, రష్యన్ టోర్నాడో ఎస్లను బీట్ చేస్తుంది. దీనివల్ల పినాకాకి మంచి ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ కూడా ఉంటుంది. బలిస్టిక్ మిసైల్స్కైనా రాకెట్స్కైనా రాకెట్ ఇంజన్సే ఉంటాయి. ఇవి పారాబోలిక్ ట్రాజెక్టరీని ఫాలో అవుతాయి. అయితే రాకెట్స్ అనేవి చిన్నగా ఉండి లాంచర్లో ఎక్కువ రాకెట్స్ పడతాయి. వీటికి శాటిలైట్ గైడెన్స్ ఉండదు. పెద్ద సంఖ్యలో రాకెట్స్ని ఫైర్ చేస్తే వాటిలో కొన్నైనా టార్గెట్స్ని డిస్ట్రాయ్ చేస్తాయి. అయితే బలిస్టిక్ మిసైల్స్ పెద్దగా ఉండి లాంచర్లో తక్కువ మిసైల్స్ ఉంటాయి. వీటికి చాలా లాంగ్ రేంజ్తో పాటు యాక్యురేట్గా టార్గెట్స్ని డిస్ట్రాయ్ చేయడానికి శాటిలైట్ గైడెన్స్ ఉంటుంది. అయితే రీసెంట్ ఇయర్స్లో వచ్చిన కాన్సెప్టే గైడెడ్ రాకెట్స్. ఈ రాకెట్స్కి కూడా శాటిలైట్ గైడెన్స్ ఇస్తే తక్కువ దూరంలో ఉన్న టార్గెట్స్ని బలిస్టిక్ మిసైల్స్కి బదులు ఈ లో కాస్ట్ స్మాల్ క్యాలిబర్ రాకెట్స్తో హిట్ చేయొచ్చు. అమెరికన్ జిఎంఎల్ఆర్ఎస్ 70 కిలోమీటర్స్, జిఎంఎల్ఆర్ఎస్ ఈఆర్ 150 కిలోమీటర్స్, అలాగే రష్యన్ ఇజ్రాయలీ 300 mm గైడెడ్ రాకెట్స్కి 120 కిలోమీటర్స్ అలాగే 150 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. వీటికి టాక్టికల్ బలిస్టిక్ మిసైల్స్ కంటే తక్కువ రేంజ్ అలాగే స్మాల్ సైజ్ వల్ల లాంచర్కి ఎక్కువ రాకెట్స్ పడతాయి. వెయిట్ తక్కువ ఉండడం వల్ల స్మాల్ హై మొబిలిటీ వెహికల్స్ ఉంటాయి. ప్రజెంట్ 500 కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు దాడి చేయడానికి పినాకా తర్వాత బ్రహ్మోస్, పృథ్వీ మిసైల్స్ ఉన్నాయి. ప్రళయ్ పృథ్వీని రీప్లేస్ చేయబోతుంది. అయితే 200 కిలోమీటర్స్ లోపు ఉన్న టార్గెట్స్పై ప్రళయ్ని ఉపయోగించే పని లేకుండా 120 కిలోమీటర్స్ 200 కిలోమీటర్స్ రాకెట్స్ని డిఆర్డిఓ డెవలప్ చేస్తుంది. వీటి క్యాలిబర్స్పై క్లారిటీ లేదు. డిఆర్డిఓ ఒక 300 mm రాకెట్ని అయితే డెవలప్ చేస్తుంది. ఈ న్యూ రాకెట్స్ కోసం కొత్త లాంచర్స్ అనేవి అవసరం లేకుండా ప్రజెంట్ ఉన్న లాంచర్సే ఫైర్ చేయగలవు. ప్రజెంట్ ఉన్న పినాకా ఒక 214 mm రాకెట్. అయితే రష్యన్ గ్రాడ్ని రీప్లేస్ చేయడానికి 122 mm వేరియంట్ని కూడా డెవలప్ చేసింది. అయితే గ్రాడ్లా సపరేట్ లాంచర్ అవసరం లేకుండా మిషన్ని బట్టి డిఫరెంట్ ట్యూబ్స్ని ఫిట్ చేసి డిఫరెంట్ రాకెట్స్ని ఫైర్ చేయొచ్చు. దీనివల్ల ఒకే లాంచర్తో డిఫరెంట్ రేంజెస్లో అటాక్ చేసేలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. చాలా కాస్ట్ అనేది సేవ్ అవుతుంది. పాక్ చైనీస్ లాంగ్ రేంజ్ రాకెట్ లాంచర్స్కి రెస్పాన్స్గా డిఆర్డిఓ ఇండియన్ ఆర్మీలు ఈ డెవలప్మెంట్స్ని చేపట్టాయి. చైనా దగ్గర PHL-16 ఉన్న విషయం తెలిసిందే. దీన్నే PCL-191గా కూడా పిలుస్తారు. దీంట్లో 3 వెర్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ లాంచర్కి 10 300 mm రాకెట్స్ ఉంటాయి. వీటి రేంజ్ 130 కిలోమీటర్స్. సెకండ్ లాంచర్కి 8 370 mm రాకెట్స్ ఉంటాయి. అయితే వీటి రేంజ్ గురించి ఎవరికీ క్లారిటీ లేదు. వేరియస్ రిపోర్ట్స్ అనేవి 220 కిలోమీటర్స్, 280 కిలోమీటర్స్, అలాగే సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అయితే ఈ 370 mm రాకెట్స్కే 350 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుందని క్లెయిమ్ చేసింది. అయితే 300 mmకి 370 mmకి మధ్య ఇంత రేంజ్ డిఫరెన్స్ ఎలా ఉంటుందని ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ ఉంది. అలాగే మూడోది, లాంచర్కి 2 750 mm రాకెట్స్ ఉంటాయి. ఇవి ఫైర్ డ్రాగన్ 480 అనే టాక్టికల్ బలిస్టిక్ మిసైల్స్, 500 కిలోమీటర్స్ రేంజ్. ఇది ఇస్కందర్, ప్రళయ్లకు సిమిలర్గా ఉంటుంది. అలాగే పాకిస్తాన్ కూడా చైనీస్ 300 mm AR-3 రాకెట్స్ని బేస్ చేసుకొని ఫటా-1ని డెవలప్ చేసింది. అయితే రీసెంట్గా ఫటా-2 అనే రాకెట్ని టెస్ట్ చేసింది. అయితే ఈ రాకెట్కి 400 కిలోమీటర్స్ రేంజ్ ఉందని క్లెయిమ్ చేసింది. రేంజ్ని తప్ప ఈ రాకెట్ లేదా మిసైల్ క్యాలిబర్ ఎంత, లాంచర్కి ఎన్ని ఉంటాయనే డీటెయిల్స్ని మాత్రానికి బయట పెట్టలేదు. దీనివల్ల పాక్ చైనీస్ లాంగ్ రేంజ్ రాకెట్స్ని కౌంటర్ చేయడానికి ఆర్మీ డిఆర్డిఓలు పినాకా రేంజ్ని 200 కిలోమీటర్స్ వరకు కూడా ఎక్స్టెండ్ చేయడానికి వర్క్ చేస్తున్నాయి. సోలార్ ఇండస్ట్రీస్ 150 కిలోమీటర్స్ రేంజ్ రాకెట్స్తో మహేశ్వర్ అస్త్ర 1 అలాగే 290 కిలోమీటర్స్ రేంజ్ టాక్టికల్ బలిస్టిక్ మిసైల్స్తో మహేశ్వర్ అస్త్ర 2ని డెవలప్ చేస్తుంది. ఇది అటాక్ MS మిసైల్ కేటగిరీలో ఉంటుంది. ఇరాన్ పాకిస్తాన్లో మిసైల్స్, డ్రోన్స్తో స్ట్రైక్స్ని జరిపిందని వినే ఉంటారు. పాక్ ఇరాన్ బార్డర్లో పాకిస్తాన్స్ బలోచిస్తాన్ ప్రావిన్స్లో జైష్ అల్ అడిల్ అనే టెర్రరిస్ట్ గ్రూప్ ఉంది.
వీళ్ళు ఇరాన్పై రెగ్యులర్గా దాడులు చేస్తుంటారు. ఈ గ్రూప్కి చెందిన 2 హెడ్ క్వార్టర్స్ని ఇరాన్ డిస్ట్రాయ్ చేసింది. అయితే పాకిస్తాన్ మా టెరిటరీలో ఎందుకు దాడి చేశారని దీన్ని ఖండించింది, స్టేట్మెంట్ని కూడా జారీ చేసింది. అయితే దీనికి పాకిస్తాన్ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఇరాన్పై తిరిగి దాడి చేసే ధైర్యం చేస్తుందనేది చూడాలి. హిస్టారికల్గా బలోచిస్తాన్ రీజియన్ అనేది పాకిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లో స్ప్రెడ్ అయి ఉంది. అయితే మేజర్ పార్ట్ అనేది పాకిస్తాన్లోనే ఉంది. దీన్నే బలోచిస్తాన్ అంటారు. అలాగే ఇరాన్లో సిస్టన్ అండ్ బలూచిస్తాన్ ప్రొవిన్స్ ఉంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది. వీటిలో ఉన్న కొన్ని ఎథ్నిక్ గ్రూప్స్ అనేవి బలోచ్ పీపుల్ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 3 కంట్రీస్లో ఉన్న పార్ట్స్ అన్నింటినీ కలిపి బలోచిస్తాన్ అనే సపరేట్ స్టేట్గా సపరేట్ అవడం వీళ్ళ గోల్ కాదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ దేశాల్లో ఉన్న 3 ప్రొవిన్సెస్లోనే సపరేట్గా ఇండిపెండెంట్గా ఉండడానికి వాళ్ళ దేశాలతో పోరాటం చేస్తున్నారు. అంటే బలోచిస్తాన్ని 3 కంట్రీస్లో 3 సపరేట్ పార్ట్స్గా ఏర్పాటు చేసుకోవడం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ బైట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.